అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఏఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఎలాగో టీడీపీ ఉంటుంది, కానీ తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటి? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ లాగానే. ఎందుకంటే తెలంగాణ గడ్డపై పుట్టింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో నాయకుడు లేనప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల కాసాని జ్ఞానేశ్వర్ లాంటి బీఆర్ఎస్ కోవట్లకి ఒక వేరే కొత్త వ్యక్తులు వాళ్ళని రికమెండ్ చేయడం వల్ల మా తెలుగుదేశం పార్టీని మోసం చేసి తెలుగుదేశం పార్టీని డెవలప్ చేస్తా అని చెప్పేసి, నేను పార్టీకి పనిచేస్తానని చెప్పేసి మా జాతీయ అధ్యక్షులను సైతం మోసం చేయడం జరిగింది. ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ఆయన ఇక్కడ రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కోవట్ అని ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన యాక్టివిటీస్ అన్ని చూసి మేము చూసాం. తర్వాత బయటికి నెట్టేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని ఏమైనా తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని ఆలోచించిన ఎవరైనా కానీ కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పటి వరకు కూడా గతంలో ఎల్లరమణ కానివ్వండి, ఎర్రబల్లి దయాకర్ కానివ్వండి, ఇంకా రకరకాల వ్యక్తులు, రీసెంట్గా కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వాడు, ఇలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఏ పార్టీలో నిలకడగా ఉండరు, వాళ్ళకు ఒక స్టాండ్ అనేది ఉండదు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకసారి తెలుగుదేశం పార్టీలో చేరిక సభ్యత్వం తీసుకున్న తర్వాత, తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలకు స్టికాన్ అయిన తర్వాత, ప్రజలే దేవులు సమాజమే దేవాలనే అనే ఒకటి మంచి నినాదంతో, ఒక మంచి ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది అన్నగారు. అదే కాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ పెట్టకముందు కేవలం కొన్ని సంపన్న వర్గాల చేతిలోనే రాజ్యాధికారం ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సామాన్యుని సైతం శాసనసభలో సభ్యునిగా చేర్చి వాళ్ళకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి ఘనత కేవలం తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఆ తర్వాత ఆ లీగసీని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. ఈరోజు కూడా రాష్ట్రానికి ఒక అధ్యక్షుడు లేకున్నా ఒక పోలిట్ బ్యూరో నుండి రాష్ట్ర కమిటీ అదేవిధంగా ఉండి, ఇప్పుడు కూడా రా కదిలిరా అని చెప్పగానే మూలన పెట్టి దాచిపెట్టినటువంటి పచ్చ చొక్కని మళ్ళీ దులిపి వేసుకొని జై తెలుగుదేశం అని చెప్పేసి ప్రజల కొరకు రోడ్డు మీద వచ్చే నాయకులు కార్యకర్తలు ఇప్పటికీ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ నిబద్ధత దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యకర్తలు, ఇలాంటి నిబద్ధత గల కార్యకర్తలు బహుశా ఏ పార్టీకి కూడా లేరు. కేవలం తెలుగుదేశం పార్టీ తప్ప ఏ ఒక్క పార్టీకి ఇలాంటి కార్యకర్తలు లేరు. భవిష్యత్తులో అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని పునరుద్ధరించడం జరుగుతుంది. పార్టీని మళ్ళీ రీఆర్గనైజ్ అయిపోతుంది. ఖచ్చితంగా తెలంగాణలో కూడా మేము అధికారం కైవసం చేసుకుంటాం ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో, అంటే మొన్న ఆల్రెడీ అయిపోయినాయి కాబట్టి శాసనసభ ఎన్నికలు, తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికలకి టీడీపీ ఉంటుంది అనుకోవచ్చా? టీడీపీ లేదని ఏ రోజు లేదు. టీడీపీ ఉంటుంది అనుకుంటారా అనే ప్రశ్ననే తప్పది. ఎందుకంటే టీడీపీ ఉంది, ఉంటుంది, ఉండబోతుంది కూడా. ఎలక్షన్స్లో చెప్తున్నా కదా, కొంత దుర్మార్గులు వచ్చినందుకు ఒక దుర్మార్గు చేత పార్టీ పబ్బాలు ఉండడం వల్ల, కొన్ని అనివార్య కారణాల వల్ల మా అధ్యక్షుడు కూడా ఇక్కడ లేకపోవడం వల్ల ఎలక్షన్ కాంటెస్ట్ చేయలేదు. రానున్న ఏ ఎలక్షన్స్ అయినా కానీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పాల్గొంటుంది. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్తే. మనతో పాటు ఏఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ప్రస్తుతం మనం చూస్తున్నాం రాళ్ల దాడి ఫస్ట్ జగన్ పైన జరిగింది, తర్వాత ఆయన సిబిఎన్ గారి మీద కూడా జరిగింది, తర్వాత పవన్ కళ్యాణ్ మీద కూడా జరిగింది అని వార్తలు వస్తున్నాయి. అసలు ఈ రాళ్ల దాడి డ్రామా అయితే మొదలైంది వైఎస్ జగన్తోనే. అసలు ఏం జరుగుతుంది సార్? వైఎస్ ఇప్పుడు ఏపీలో ప్రచారంకి వెళ్ళాలి అంటే షీల్డ్ పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ పట్టుకొని తిరుగుతున్నారు. మీరేమంటారు? ఒక ఫ్యాక్షనిస్ట్ చేతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. గతంలో ఎప్పుడు ఏ నాయకుడు తిరిగినా ఇలాంటిది కాలేదు. ఎందుకంటే ప్రజల్లో ఏదో విధంగా సానుభూతి సంపాదించాలని చెప్పేసి అనేకమైనటువంటి నాటకీయ పరిణామాలు అక్కడ తీస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో కోడికత్తి, ఆ తర్వాత కొడవళ్ళు, తండ్రి హత్య, ఇలాంటివన్నీ ఈ యొక్క క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నటువంటి నాయకుడే ఇలాంటివి చేస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చూస్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎర్రి పుష్పాలు అనుకుంటారు వీళ్ళు, కానీ ప్రజలు చాలా తెలివంతులు. ప్రజలకు ఈరోజు
చైతన్యం వచ్చింది, ప్రజలు తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నది. ఇప్పుడు చూడండి, రాళ్ళ దాడి జరిగింది, పూలల్లో రాళ్ళు కలిపి కొట్టారని చెప్తారు కదా. ఓకే, రాళ్ళు కొట్టారు కదా, కొట్టినప్పుడు కిందికి తీసుకొని బస్సులోని అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. ఆ రిపోర్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కన్ను మీద, నొసడి పైన ఐబ్రో మీద, కన్నురెప్ప మీద దాడినటువంటి దాడిని సుచరింగ్ వేసాము, ఈయన ప్రాణాపాయ పరిస్థితి, జగన్ని ప్రాణాలు కాపాడామని చెప్పేసి ఇంత గాయానికి కేవలం ఒక ఆయింట్మెంట్ పూసి పంపించే దాన్ని ఇంత రాద్ధాంతం చేసి, ఇంత ఏదో భూతద్దంలో చూసి ఆయనకి ఏదో జరగరాంది జరిగిపోయింది అన్నట్టు చిత్రీకరించారు. సరే, అది చిత్రీకరించలేదు అనుకుందాం, దాడి నిజంగానే జరిగింది అనుకుందాం. దాడి జరుగుతుందని చెప్పేసి వీళ్ళకి ఏమైనా భవిష్యవాణి వచ్చిందా? దాడి జరిగిన 10 నిమిషాల్లోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్లెకార్డులు పట్టుకుని ఒక ధర్నా చేస్తున్నారు, దాడికి పాల్పడ్డ వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పేసి. అంటే ప్లెకార్డులు 10 నిమిషాల్లో ప్రింట్ అయిపోతాయా? ఇదంతా నాటకీయ పరిణామం, ఇది మొత్తం నాటకం అంతా కూడా తెలిసిపోయింది ప్రజలకి. అదే వైపు ఎందుకంటే నాటకం అంటే జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అంటే ఈయనకి ఎట్లయినా కాలం చెల్లిపోయింది, నా ముఖం ఎట్లయినా ప్రజలు చూడరు, నన్ను చూస్తే ముఖం చాడేసుకుంటుంది, ప్రజలు తెలిసిపోయింది, ప్రజలు ఉమ్మేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఒక సాడిస్ట్ మెంటాలిటీతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుండ్రు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఒక ఆంక్షలు విధించాలి. ఇక అంటే Z+ కేటగిరీలో విఐపీలు రోడ్ షో చేసినప్పుడు ఆంక్షలు విధించాలా, షీల్డ్ ఉండాలా అంటే అప్పుడు ఏమైపోతుంది, ప్రజలకు మమ్మకం అవ్వడము కష్టతరం అవుతుంది. అలాంటి ఇబ్బందులు కలగజేయాలని చెప్పేసి ఈ కుట్రలో భాగం ఇది. అంతే తప్ప ఈ రాయి దాడి చేయడం వల్ల దానివల్ల ఏం కాదు. ఏ రాయి దాడి చేసినా, బాంబు దాడి చేసినా తెలుగుదేశం పార్టీ తొక్కుకుంటూ ముంగడికి వెళ్ళిపోతుంది. ఇలాంటి వైఎస్ఆర్ కుక్కల్ని ఏదేం చేసినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. తర్వాత ప్రజాస్వామ్యంలో నాయకుడు ఏ విధంగా తిరుగుతాడు అనేది మేము చూపిస్తాము. ఖచ్చితంగా రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క కొత్త నాటకం కూడా తెరపైకి తీసుకొస్తాం ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే, ఇది వైఎస్ జగన్ పైన దాడి ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకుంటే, విత్ ఫుటేజ్తో ద్వారా పట్టుకుంటే వాళ్ళకి 2 లక్షల బహుమతి ఇస్తామని చెప్పేసి అన్నారు. అయితే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే పోలీసుల వైఫల్యం అని చెప్పుకోవచ్చు అంటారా? అంటే అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది, డీజీపీ ఏం చేస్తున్నాడు, అక్కడ చేతిలో గాజులు పెట్టుకుని కూర్చున్నాడా? అంటే వీళ్ళు మా భారతదేశంలో ఉన్నారా, వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారా, పాకిస్తాన్లో ఉన్నారా? పొలిటికల్ పార్టీ నడిపిస్తున్నారా వైసీపీ ఎవరు, లేకుంటే ఉగ్రవాద కేంద్రాలు నడిపిస్తున్నారా? ఎవడరా భయ్ నువ్వు అనేది? నా మీద దాడి జరిగిన వాళ్ళు పట్టుకొస్తే 2 లక్షలు ఇస్తాననేది ఏ దేశం? ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఉన్నాము? ఒక విఐపి కానీ, ఒక పబ్లిక్ ఫిగర్ కానీ, పాదయాత్రలు కానీ, బస్ యాత్ర చేసినప్పుడు, రోడ్ షో చేసినప్పుడు ఆ యొక్క భద్రత అనేది అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ చూసుకోవాలా. ఎన్నికల కమిషన్ ముందు ఈ నాటకానికి సపోర్ట్ చేస్తున్నటువంటి డీజీపీని ముందు బయటికి పంపించండి. ముందు ఆ డీజీపీని బయటికి పంపిస్తే ఆ సెక్టర్లో ఉన్నటువంటి కమిషనర్ ఏ కమిషనర్కి వస్తుందో ఆ కమిషనర్ డీజీపీని ముందు ఇంటికి పంపించాలా. ఏ విధంగా అయితే ఎన్నికల కమిషన్ అంజనీ కుమార్ని ఇంకా 2-3 ఐపీఎస్ ఆఫీసర్లు ఇంటికి పంపించారు, వెంబడే సస్పెండ్ చేశారో, ఫస్ట్ వాళ్ళని సస్పెండ్ చేయండి. ఆ పోలీస్ వ్యవస్థలో దొంగలు పెట్టుకొని కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ దొంగల సహకారంతో ఇది చేస్తున్నారు. పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు టవర్లు 50 మంది టవర్ ఎక్కితే ఏం సంకనాకుతురా పోలీసు వాళ్ళు? ఏం చేస్తున్నారు? వాళ్ళు దించడానికి రాదా? అంటే టవర్కి ఎక్కిన తర్వాత వాళ్ళు షాక్ అయ్యి ఒకరికొకరు తలుకొని 100 మంది చచ్చిపోవాలా. ఆ నెపం తెలుగుదేశం పార్టీ పైన, ప్రధానమంత్రి పైన నెట్టాలా. ఇంత దుర్మార్గమైందిరా ఆయన. దొంగలు పరిపాలిస్తున్నట్టు కనిపిస్తుంది రాష్ట్రం అంతా. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికల కమిషన్ దీంట్లో ఇన్వాల్వ్ కావాలా. ఖచ్చితంగా ఆ డీజీపీని, ఆ కమిషనర్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. ఆ తర్వాతనే ఈ పోలీస్ వ్యవస్థ అంతా కూడా కరెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.